ఈరోజు ఈ మీటింగ్లో సారాంశం ఏంటి? స్ట్రైట్గా సూటిగా ఏమన్నా లీక్ అయిందా? ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు సంబంధించి ఇద్దరు అధినాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమావేశం అయినా సరే ఇప్పటి వరకు ఆ 94 సీట్లు అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా 24 అసెంబ్లీ జనసేన, ఈ రెండు అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడటం తప్ప ఇద్దరు సమావేశం అయినప్పుడు ఏ ఒక్క రోజు కూడా వీళ్ళ సమావేశం వివరాలను వెల్లడించలేదు. దాన్ని కొంత గోప్యత ప్రదర్శిస్తున్నారు. అది వాళ్ళ పార్టీ ఇష్టం. దానికి సంబంధించినటువంటి విషయంలో పార్టీ నాయకులు కూడా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అధినాయకత్వం ఏం చెప్పకుండా పార్టీ నాయకత్వం ఏం మాట్లాడలేదు కదా. నాకున్నటువంటి సమాచారం మేరకు ఎంత కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నా వాళ్ళ నాయకులతో సంప్రదింపులు జరుపుతారు, మాట్లాడతారు. ఈ అంశాల మీద మాట్లాడాను, ఈ అంశాల మీద చర్చ జరిగింది అని ముఖ్యమైనటువంటి వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. ఒకళ్ళే నిర్ణయం తీసుకోలేరు ఏ పార్టీలో కూడా. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు జరిగినటువంటి చర్చ ఆల్రెడీ సీట్ల విషయంలో ఇక అదనంగా చర్చించేటువంటి అంశాలు తెలుగుదేశం జనసేన మధ్య ఏమీ లేవు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు ఆల్రెడీ ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జనసేనకి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులకు వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఖచ్చితమైనటువంటి సమాచారం. ఆల్రెడీ రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్తారో లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్తారో తెలియదు. అయితే ఈ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజాగళం కార్యక్రమాన్ని రద్దు చేసుకొని రేపటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ఉంది చంద్రబాబు నాయుడు. ఆయన కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని ఆ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడబోతున్నారు. అది అసలు వాస్తవంగా కొత్త కార్యక్రమం. దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ రోజు ఒకటిన ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. బహుశా హైదరాబాద్ నుంచి రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు అనుకుంటే ఢిల్లీకి. మరి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఈ రోజే వెళ్ళారు. కాబట్టి ముగ్గురు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా పిలిపిస్తే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ అధినాయకత్వం ఈ ముగ్గురు పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో ఫైనల్ చేయొచ్చు అనేటువంటి. ఒకటి మాత్రం బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకి ఓకే చెప్పింది అనేటువంటిది ఖచ్చితమైన సమాచారం. ఎన్ని సీట్లు అనేటువంటి విషయాల్లో కూడా చర్చలు జరిగాయి. 5 పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నారు అనేది ఖచ్చితమైన సమాచారం. అయితే అసెంబ్లీ సీట్ల విషయంలోనే ఇంకా ఒక స్పష్టత రాలేదు. అది ఏమిటి అని అంటే వాళ్ళు 30 వరకు అడిగారు అసెంబ్లీ స్థానాలు బీజేపీ వాళ్ళు. మేము జనసేనకి 24 ఇచ్చాం, మీకు 30 ఇస్తే పరిస్థితులు మళ్ళీ రివర్స్ అవుతాయి, ఇబ్బంది అవుద్ది అనేటువంటి దాని మీద వీళ్ళు 15 స్థానాల వరకు ఇస్తామనేటువంటి దాని మీద అసెంబ్లీల వరకు అన్నారు అనేటువంటి దాని మీద 20 స్థానాలు తగ్గితే ఒప్పుకోమని బీజేపీ చెప్తోంది అనేటువంటి దాన్ని. మరి ఈ విషయంలో 15, 20 అనేటువంటిది రేపు పొద్దున్న తేలేదానికి అవకాశం ఉండొచ్చు. 9వ తేదీన ఎన్డీఏలో చేరుతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించేదానికి అవకాశం ఉండదు. హైదరాబాద్ లోనే ప్రకటిస్తారా చంద్రబాబు నాయుడు, అదే ఢిల్లీలో ప్రకటిస్తారా? ఢిల్లీలో బీజేపీ నాయకులతో మాట్లాడిన తర్వాత మొట్టమొదటి ప్రకటన అయితే ఎన్డీఏలో చేరుతున్నాం తెలుగుదేశం పార్టీ అని ఒక ప్రకటన అయితే ముందు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకోసం ముందు ఎన్డీఏలో చేరారనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి జనసేన తెలుగుదేశం పొత్తులో వెళ్తున్నాయి అనేటువంటి ఒక నిర్ణయానికి రావచ్చు. ఇక సీట్ల వ్యవహారం ఏంటి అనేటువంటి దాని మీద ముగ్గురు అభ్యర్థులు కూర్చొని, ఎవరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఒక చోట కూర్చొని వాళ్ళు ముగ్గురు చర్చించిన తర్వాత బీజేపీకి ఎన్నిస్తున్నారనేటువంటి దాని మీద ఒక ప్రకటన చేసేదానికి అవకాశం. ఈ రోజున పవన్ కళ్యాణ్ తో మాట్లాడినటువంటి మాటలు మాత్రం బీజేపీకి సీట్లకు సంబంధించినటువంటి కేటాయింపు విషయంలో మాట్లాడినట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. రైట్, ఓకే. మనతో పాటుగా జోష్న గారు కూడా. జోష్న గారు, ఏం జరిగిందో చూచాయిగా కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు. 5 పార్లమెంటు, 30 అసెంబ్లీ వాళ్ళ డిమాండు, 15, 20 ఇచ్చే ఛాన్స్ ఉన్నదని వీళ్ళు. ఇప్పటికే 24 జనసేన తీసుకున్నారు. అంటే వాళ్ళకి మించి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంటుందా? రేపు ఎన్డీఏలో కలవడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నాడు. 9కి కలిసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. అయితే ఈ రౌండ్స్ ఎప్పటి నుంచో, ఇప్పుడు ఈవెన్ ఇట్లాంటి మాటలు ఎప్పటి నుంచో వింటున్నామండి. ఇన్ని ఇచ్చేస్తున్నారు, అన్ని ఇచ్చేస్తున్నారు, ఇన్ని పంచుకుంటున్నారు. అల్టిమేట్గా ఇప్పుడు మొన్న ఏదైతే మేము 94+ రిమైనింగ్ ఏదైతే మేము మొన్న ప్రకటించామో, అలా ఒక అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు కూడా డెఫినెట్గా దెర్ ఆర్ నో, ఏది ఎక్కడి నుంచి ఏది వినపడ్డా సరే అది అన్అఫీషియలే, దానికి ఎక్కడా కూడా క్రెడిబిలిటీ లేదనే అనుకోవాలి మనం. ఫస్ట్ థింగ్.
ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిపి ప్రకటించేవే క్యాండిడేట్స్. మొన్న మేము ఏ రకంగా అయితే ప్రకటించాము. ఇక్కడ ఇంకో విషయం, వెళ్ళే అవకాశం అవును డెఫినెట్గా ఒకసారి డిస్కషన్స్ అయ్యాయండి, కాదని మేము చెప్పలేదే. మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పొలిటికల్ డిస్కషన్స్ అయ్యాయి. ఆ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఒక అలయన్స్ ఏదైతే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలా ఏంటాయి అనే దాని మీద డిస్కషన్స్ అయ్యాయి. దానికి సంబంధించి ఫర్దర్ డిస్కషన్స్ కోసం మళ్ళీ వెళ్తారు కావచ్చు. దానికి ఏదైనా అంటే ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ వర్మ గారు, దానికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ అయితే ఇంకా లేదు. వెళ్తుండొచ్చు, ప్రాబ్లీ ఒక కపుల్ ఆఫ్ డేస్లో వెళ్తుండొచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం జనసేన మేము కలిసి వెళ్తున్నాం. జనసేన ఆల్రెడీ చాలా సందర్భాల్లో నేను చెప్పున్నా, మళ్ళీ చెప్తాను వర్మ గారు, జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్యులుగా ఉన్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి వెదర్ వీ ఆల్సో విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఆర్ బీజేపీ కేవలం అక్కడి వరకు అయినా సరే మాతోటి అలయన్స్లో ఉండి ముందరికి వెళ్తారా అనేటువంటి దాని మీద ఒక చర్చలు అయితే జరుగుతున్నాయండి. వాస్తవాలుగానే చెప్పాలి మనం. సో మూడు పార్టీలు కలిసి వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తున్నామా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, లేకపోతే ఎన్డీఏలో మేము రేపు పొద్దున చేరబోతున్నామా ఏంటి, వీటన్నిటి మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఫర్దర్ టు ద డిస్కషన్స్ ప్రాబబ్లీ రేపటి లోపల క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇంకేదో తేల్చాల్సిన అవసరం అయితే ఆసనం అయిందా, ఇంకా నాన్ చెడు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే ఇంకా మనకి డెఫినెట్గా ఎలక్షన్ టైం కూడా దగ్గర పడుతుంది కదా. నాకు తెలిసి ఇంకో 1 వీక్ ఆర్ సోలో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చంటే వాళ్ళు 30 డిమాండ్ చేస్తున్నారట, అది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఇందాక మీకు విషయం చెప్పాను. ఫైనల్గా అఫీషియల్గా మా 2 పార్టీలు అంటే ఇప్పుడు బీజేపీతో కనుక మేము పొత్తులో వెళ్ళి ఆ విధంగా ఏదన్నా ఒక మాట రేపు పొద్దున్న మేము వెళ్లాల్సి వస్తే మా 3 పార్టీలు కలిపి బీజేపీకి తెలుగుదేశానికి జనసేనకి అనేటువంటిది అఫీషియల్గా డిక్లేర్ చేసేంత వరకు కూడా ఇవన్నీ ఊహాగానాలే అండి, అన్ని ఊహాగానాలే, దేనికి ఏ క్రెడిబిలిటీ లేదు. ఓకే రైట్. మనతో పాటుగా కీర్తన గారు కూడా. కీర్తన గారు వినిపిస్తుందా? వినపడుతుందండి. ఓకే కీర్తన గారు, కొన్ని అంశాలు ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. అవేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. అది కాకుండా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఈసారి వినూత్నంగా అనకాపల్లి నుంచి ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారట. ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదట. కేంద్ర మంత్రి ఆఫర్ కూడా చేశారట 3వ సారి కానీ మోదీ గారు గెలిస్తే. నిజమా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకి నమస్కారం సార్. జోష్నా అక్క గారు ఏం చెప్పారో అదే మాటలు నేను కూడా చెప్తాను సార్. అయితే ముందు అడగవలసింది మీరు కొద్దిగా లీకులు ఇద్దరు. ఆవిడ టీచర్ కాబట్టి, ప్రొఫెసర్ కాబట్టి ఆవిడ పాఠాలు చెప్తే ఆ పాఠాలు మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను అనకండి, మీ సొంత కవిత్వం చెప్పండి సార్. నిజాలు మాట్లాడుతున్నాను. అదొక్క వర్డే సార్. అంటే ఎవరైనా ఊహాజనికంగా మాట్లాడే మాటకి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు అఫీషియల్ గా ఇచ్చే ప్రకటనకి ఉమ్మడి ప్రణాళిక చేసే విషయాలకే మేము మాట్లాడతాం సార్. ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇంకో కొన్ని విషయాలు పోతే నాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తిరుపతి నుంచి పోటీ చేయమని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో తిరుపతి నుంచే కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని అంటున్నారు. సో ఇది కూడా మనం నమ్ముదామంటారా? మీకు వద్దా తిరుపతి నుంచి పోటీ చేయడం? మీరు అక్కడ వాసే కదండి, మీకు మంచిదేగా, వెల్కమ్ చేయండి సార్. కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా హ్యాపీగా ఇన్వైట్ చేసే వ్యక్తులం సార్. మాకు ఒక ప్రాంతానికి ఆయనని ఉంచాలనుకోము, ఆయన రాష్ట్రం మొత్తం ఆయన పరిపాలన సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని. అలాగే అందులో భాగంగా ఈరోజు పొత్తులో వచ్చారు కాబట్టి ఇద్దరి కార్యాచరణ మాట్లాడిన తర్వాత నాకు తెలిసి సీట్లు తొందరగా డిక్లేర్ చేయడం. సరే ఓకేనండి. ఒక్క ప్రశ్న. ఓకే, మీరు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలాలి, ఆయన కోసం ఏదైనా త్యాగాలు చేసి మీరందరూ కూడా గొప్ప ఫ్యాన్స్, ఆయనకి గొప్ప అభిమానులు లేకపోతే గొప్ప కార్యకర్తలు. ఆయన సెంట్రల్ మినిస్టర్ అవడం మీకు ఇష్టమేనా? మాకు సీఎం అవడం ఇష్టం సార్. అది మళ్ళీ లోకేష్ గారిని అడగాలి. ఇప్పుడు ఆయన మనకు కనెక్ట్ అవ్వరు, లేనిపోని కాంట్రవర్సీ లేదు. లోకేష్ గారిని కాదు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మా కళ్యాణ్ గారిని సీఎం గా చూసుకోవాలి. నా అభిప్రాయం, నా ఇష్టం, నా అభిమతం కూడా అదే. నెక్స్ట్ రౌండ్ జోష్నా గారు కృష్ణాంజనేయులు గారు కీర్తన గారి మా అభిమతం పవన్ కళ్యాణ్ గారు కావాలని, జ్యోత్స్న అభిమతం చంద్రబాబు నాయుడు గారు కావాలని మా పార్టీ అధినేతలు సార్. ఖచ్చితంగా అలానే ఉంటుంది. తెలుగుదేశంలో అక్క కరెక్ట్ గా చెప్పారు, మీరు కొట్లాట్లు పెట్టకండి. ఏం జరగబోతుంది చెప్పండి వర్మ. ఏం జరగబోట్లేదు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు. రేపో మొన్నడ క్లారిటీగా డిక్లేర్ చేయబోతున్నాం సీట్లు. ఇక ప్రశాంతంగా ఉండాలి అందరూ. ఓకే, హరిరామ జోగి గారు మరొక లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారికి.
రాయలసీమ ప్రాంతం, మీ రాయలసీమ ప్రాంతం, మీరు అక్కడ నడయాడిన ప్రాంతం, ఆ ప్రాంతంలో బలిజలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి, మిగతా పార్టీలన్నీ కూడా కొద్దిగా పక్కన పెడుతున్నాయి, మీరన్నా ఒక 6-7 సీట్లు ఇవ్వండి అని చెప్పి ఆయన మరొకసారి లేఖ రాశారు. ఆ ఛాన్స్ ఏమైనా ఉందా? ఆయన రాయడంలో తప్పు లేదు, అది తీసుకోవాలా వద్దా అనేది కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ నేను గతంలో చెప్పాను, వీళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీలకు ముడిపెట్టి ఎవరికి ఏది ఇవ్వాలని వీళ్ళు డిక్లేర్ చేయకండి. వాళ్ళ బలాబలాలు ఏంటో పార్టీ వాళ్ళకి తెలుసు. ఆ లిస్ట్ నేను కూడా చూశాను. అక్కడ ఎవరు బలవంతులో లోకల్ గా ఉండాలో మాకు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి రిపోర్ట్స్ కళ్యాణ్ గారికి వెళ్తూ ఉంటాయి. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఎవరో చెప్పిన రిపోర్ట్స్ ఉంటాయి సార్. సో అవన్నీ కన్సిడర్ చేసి జనసేన పార్టీ ఆయన మాటలు వినాలి వినకూడదు అనే మాట అయితే అసలు మాట్లాడుకుంది. పార్టీ పెట్టిన అధినేతకి ఫుల్ రైట్స్ ఉంటాయి, ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు. కళ్యాణ్ గారు సర్వే రిపోర్ట్స్ నుంచి అభ్యర్థులను కూర్చోబెట్టి మాట్లాడి చూసుకుంటున్నారు. ఇప్పుడు అంత డీటెయిల్ గా చెక్ చేస్తున్నారు ఇరు పార్టీ నాయకులు, టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు. సో ఒకరు ఇచ్చే రిపోర్ట్ తీసుకున్న ఒకరు చెప్పే వ్యక్తుల్ని ఈ రోజు మేము నిలబెట్టాల్సిన అవసరం అయితే జనసేన పార్టీకి టీడీపీకి లేదు. అదేంటండి, కాదు ఇప్పుడు మీరే చర్చిస్తున్నారు అంటున్నారు, అన్ని ఆయన దగ్గర నుంచి చూసుకుంటున్నారా? ఈ రిపోర్ట్లు కాదా? ప్రత్యక్షంగా ప్రాంతానికి వెళ్ళి చూస్తున్నారా? ఈ రిపోర్ట్సే కదా. లేదు సార్, అభ్యర్థులని పిలిపించి వాళ్ళ బలాబలాలను తెలుసుకుంటున్నాడు. సార్ నేను ఒకటి యాడ్ చేస్తాను కీర్తన గారు, ఒక్క నిమిషం. లోకల్ గా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకత్వం లోకల్ గా ఎక్కడికక్కడ వాళ్ళతోటి సమాలోచనలు జరిపి లోకల్ సర్వేస్ తీసుకుంటారు. 3 levels ఆఫ్ సర్వేస్ జరుగుతున్నాయండి ఎవరికైనా. ఎందుకంటే మేము ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం, మేమేం విడివిడిగా పోటీ చేయట్లా. సో ఖచ్చితంగా మావి మాకుంటాయి కదా, మేము గెలిచే అభ్యర్థులకే ఇస్తున్నాం, గెలిచి తీరుతాం. వాళ్ళకి లేని మళ్ళీ జనసేనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రాంప్టింగ్ ఇస్తున్నారు. ఏమండి చూడండి, ఒక మహిళ మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. ఆలోచించండి ఒకసారి కీర్తన గారు, తోటి మహిళ ఉండి మిమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. మీ ఇద్దరు నారదలుగా పుట్టాల్సింది భయం, కొట్లాట్లు పెడుతున్నారు. బాగా చెప్పారమ్మా సార్. ఇద్దరికి ఒకే ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఇద్దరం కలిసి పంచుకుంటున్నాం సార్. అధికార ప్రతినిధిగా ఇదే ఇన్ఫర్మేషన్. వెంకటరెడ్డి గారిలో ఏదో అప్పుడే అసహనం కనిపిస్తున్నది. ఏంటి వెంకటరెడ్డి గారు వాయిస్ రావట్లేదా? ఓటమి భయం కనపడుతుంది. ఓకే మరొక విషయం కీర్తన గారు, ముద్రగడ పద్మనాభం గారు 12వ తేదీని జాయిన్ అవుతున్నారట. కాపు పెద్ద ఉద్యమ నాయకులు, గతంలో రాజకీయ చరిత్ర ఉన్నవాళ్ళు, మాజీ మంత్రివర్యులు, ఉభయ గోదావరి జిల్లాలో ముద్రగడ గారు పేరు తెలియని కాపు ఉండరేమో. సో అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నారు. మీరు కరెక్ట్గా ఆయన ట్రీట్ చేయలేదు కాబట్టి ఈ స్టెప్ ఆయన తీసుకోవడం వచ్చింది. మీకు ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పి ట్రోల్ అవుతుంది. ఏమైనా భయం ఉందా? ఆల్రెడీ గత నెల ముందే మా వాళ్ళే ప్రకటించినట్టారు మా జన సైనికుల ఈ విషయాన్ని. ఏమని? ఇలా వెళ్తున్నారు, ఆల్రెడీ ఆఫర్ చేశారు పలానా సీట్ అని చెప్పి. ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అయింది ఒక నెల ముందే ఈ విషయం. దాకా రాలేదా? ఇప్పుడు విషయం చెప్పండి. మీకేమైనా ఓటు చీలుతుందేమో, లేకపోతే సామాజిక వర్గం రెండుగా విడిపోద్దేమో నా భయం ఏమైనా ఉందా లేదా? పట్టించుకోరా? ఇంకా ప్రజలకి కనువిప్పు కలుగుతోంది. ఆ నాయకులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద లాస్ట్ మినిట్ లో ఎందుకు బురద చల్లుతారు, ఎందుకు ఆయన్ని శత్రువుగా చూపిస్తారు కులస్తులకు అందరికి, ఎందుకు ఆయన కులానికి కట్టేసి మాట్లాడుతున్నారు అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఈ రోజు తెరబడింది కదా. ఆన్సర్ వాళ్ళ రూపంలోనే దేవుడు చెప్పేస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరిని ఒక సామాజిక వర్గాన్ని కట్టేసి ఆ పార్టీని ఒక సామాజిక వర్గం కోసం పెట్టినట్టు చూపిస్తున్నారు. అలా కాదు, ఆయన అందరి కోసం పెట్టాలని చెప్తున్నా కూడా వీళ్ళు ఆపాదించి మీరు ఇన్ని సీట్లు తీసుకోవాలి, వీళ్ళతో పొత్తులు పెట్టుకోవాలి. లాస్ట్ మీరేం చేస్తున్నారు? ఎవరినైతే వ్యతిరేకించారో వాళ్ళ దగ్గరికి ఏమో నిలబడుతున్నారు. ఈ రోజు మాకు పదవులు ఇవ్వండి, మాకు సీట్లు ఇవ్వండి అని. ఇంకా మీరు ఏం కుల పెద్దలు, ఏం కులం కోసం పాటు పడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా సీఎం క్యాండిడేట్ కాపుని పెట్టమని చెప్పి అడిగి వేసేమన్నా? ముద్రగడ గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, వెంకటరెడ్డి గారిని ఒప్పుకోమని చెప్పండి. అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాపులను పెట్టమని చెప్పి, లేదు ఇప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో ఎన్ని సీట్లు ఇస్తున్నారు కాపులకు చెప్పమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. కాపుల కోసం కేటాయించిన సీట్లు కూడా తీసేసుకొని రెడ్లకి ఇచ్చేస్తారు మొన్నంతా, మేము గమనించాం కదా. ఉన్నగా ఒక్కొక్క ఆయన చిత్తూరు ఎమ్మెల్యే కూడా మా పార్టీకి వచ్చేసారు. ఐ మీన్ కలిసి వెళ్ళి ఉన్నారు. మీకే అర్థం అవ్వాలి అక్కడ ఎంత వాల్యూ ఇస్తున్నారో కాపులకి. వెంకటరెడ్డి గారు. వర్మ గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్న అందరికి అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. స్టార్ట్ చేయండి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరు భేటీ గురించి మాట్లాడమంటారా? మీరు ఏది స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేయండి, మీకంటూ ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకే తెలియదు మరి మాకంటే తెలిసింది. నేతలు రేపు అస్థినికి వెళ్తున్నారట.
మోదీ గారిని అమిత్ షా గారిని కలుస్తారట. ఎన్డీఏలో అఫీషియల్గా 9వ తేదీన తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుందట. సో ముగ్గురు కలిస్తే మీకు ఇబ్బందే, సింగిల్ డిజిట్ కూడా దాటలేని పరిస్థితి ఉంటుందన్నది వాళ్ళు మాట్లాడుతున్న అంశం. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా కూడా బరిలో దిగబోతున్నారట. సార్ ఇప్పుడు ముగ్గురు కలిసి వెళ్తారా? ఒకవేళ వాళ్ళ ముగ్గురులో బీజేపీ రాకపోతే తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి వెళ్తారా? ఎట్లా కలిసి వెళ్తే ఏమైంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల కంటే బలంగా ఉంది. అన్ని ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం చూసాం కదా. ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు తప్ప ఓవరాల్ అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం కనీసం కొన్ని చోట్ల పోటీ చేయలేకపోయింది. జనసేన కలిసి పోటీ చేసిన ప్రభావితం చూపించలేకపోయారు. మారిందని కదా, ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి రివర్స్ అయిందని కదా వాళ్ళు మాట్లాడేది. వాళ్ళ హోప్ కూడా ఎక్కడ కాదు సార్. అదే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు టీచర్స్ ఎన్నికలు కూడా జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరిగిన రోజు టీచర్స్ అందరూ మా మీద వ్యతిరేకంగా ఉన్నారు, దుష్ప్రచారం చేశారు. మరి టీచర్స్ 2 ఎమ్మెల్సీ ఎన్నికలు మేము ఎట్లా గెలిచాం? అంటే టీచర్స్ అంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే మేము దాని మీద మనం డిబేట్ చేయొచ్చు. ఇప్పుడు 100 ఎన్నికలు జరిగితే 99 మేము గెలిచి 1 వాళ్ళు గెలిస్తే మా ఏదో అయిపోయింది మేము ఇంక వచ్చేస్తున్నాం అని అంటే ఇంతకంటే ఇంక అమాయకత్వం ఏముంటది? రెండో అంశం, రేపు వెళ్తుంది ఢిల్లీ దేనికి? రిపబ్లికన్ టీవీ వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్ ఏదో పెట్టారంట, దానికి వెళ్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి మోడీ గారు వీళ్ళు అపాయింట్మెంట్లు అడిగితే ఇప్పుడు వరకు అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితి. సో ఇవాళ డిస్కషన్ ఏంటి? మీడియాలో వస్తున్న వార్తలే బీజేపీ మనతో రాకపోతే పవన్ కళ్యాణ్ గారు అట రిపబ్లిక్ సమిట్ కాదండి, చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంది దానికి. రిపబ్లికన్ టీవీలో రేపు ఏదో కాన్ఫరెన్స్ ఉంది, దానికి సంబంధించి వాళ్ళు ఏదో కాన్క్లేవ్ ఏదో దాని ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు అనేది మీడియాలో వచ్చినటువంటి చెప్పేది ఒక వెర్షన్ ఉన్నది, ఆయన చెప్పేది ఒక వెర్షన్ ఉన్నది. అధికార పార్టీ వాళ్ళు నమ్మాలా, ప్రతిపక్షాన్ని నమ్మాలా? ఇక్కడ సరే ఇప్పుడు మాకు తెలియని విషయం చెప్పారు. ఒక్క మాట సార్, నన్ను మాట్లాడు. ఇప్పుడు నేనేమన్నాను, వాళ్ళిద్దరికి తెలియదు ఎందుకు వెయిట్ అయ్యారో, నాకు ఎట్లా తెలిసిద్ది? కానీ నేను మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా అని చెప్పాను. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా రేపొద్దున ఆ రిపబ్లికన్ టీవీ కాన్క్లేవ్ కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అవుతున్నారు. అట్లానే మళ్ళీ అదే వార్తలు కూడా రేవంత్ రెడ్డి గారు తర్వాత ఏదో బహిరంగ సభకు విశాఖపట్నం వస్తున్నారు 11, 17 సమ్ డేటు. ఇవన్నీ మీడియాలో పొద్దు నుంచి వచ్చినటువంటి వార్తల ఆధారంగానే మాట్లాడుతున్నా. సో ఇవాళ వాళ్ళు ఎందుకు బేట్ అయ్యారంటే సీట్లు 24 సీట్లు ఇప్పుడు 5 అనౌన్స్ చేశారు కదా. ఆ మిగిలిన సీట్లో ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్లకు సీట్లు ఇవ్వాలి కదా జనసేన నుంచి. లైక్ భీమవరం ఆ తెలుగుదేశం నుంచి పోయినసారి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ గంటా కూడా భీమిలు అడుగుతున్నాడంట. ఈ రకరకాల నెగటివ్ వాటికి సంబంధించి బేట్ అయ్యి ఉంటారు. దాంట్లో పెద్ద ఎంత విచిత్రం ఏముంది? 24 సీట్లలోనే మన జనసేన కోత ఉంటది. ఆ కోత ఉంటే తెలుగుదేశం నుంచి అభ్యర్థులు అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు, అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడు వైసీపీ నుంచి 1-2, తెలుగుదేశం నుంచి ఇంకో 3-4, ఇంకా జనసేన ఒరిజినల్ జనసేన వాళ్ళు పోటీ చేస్తే ఎవరు ఉంటారు? ఒరిజినల్ జనసేన వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇప్పుడు పోటీ చేయడానికి. ఇప్పుడు కొనతాల యాడ్ నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చారు? వల్లభనేని బాలశౌరి యాడ్ నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? ఒరిజినల్ జనసేన వీళ్ళందరూ. జనసేన పెట్టినప్పటి నుంచి వీళ్ళు జెండా పట్టుకొని జై జై అని ఏమైనా కేకలు వేసినాళ్ళ, సీఎం సీఎం అని అరుపులు వేసినాళ్ళ, లేదంటే కీర్తన గారు లాగా రోజు వచ్చి డిబేట్ లో ఏమైనా కొట్లాడినాళ్ళ? ఎవరు వీళ్ళందరూ? కొట్లాడతారా డిబేట్? మళ్ళీ చిత్తూరు ఎమ్మెల్యే కూడా వచ్చేస్తున్నారు మా దగ్గరికి సీట్ ఇచ్చేస్తాం అని. ఇచ్చేయండి, ఏముంది దాంట్లో? పాపం కీర్తన గారికి ఇవ్వచ్చు కదా, అదే తిరుపతిలో లేదంటే చిత్తూరు జిల్లాలో, లేదంటే రోజు బూతులు తిట్టే ఇంకో కొంతమంది నాయకులు ఉన్నారు కదా చిత్తూరు జిల్లాలో. మరి జనసేన జెండా పట్టుకున్న వాళ్ళకి సీట్ లేదు. తెలుగుదేశం నుంచి పులివర్తి ఆంజనేయులు అనుకుంటా భీమవరం కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ మన తెలుగుదేశం. సో ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ వచ్చి కలిశాడు, ఆయన భీమవరం నుంచి జనసేన తరపున పోటీ చేస్తాడు. ఏంది ఇది? ఇంకా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఈ జిమ్మిక్కులు చూసి మేమందరం భయపడుతున్నాం అని అంటే ఇంతకంటే హాస్యాస్పదమే ఉంటుంది. రెండో అంశం వచ్చేటప్పటికి కింద మీరు కేంద్ర మంత్రి అనగానే ఒక డౌట్ వచ్చింది సార్ నాకు. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం ఉన్న పెద్ద సామెత ఉంటుంది. అరే అది దిక్కు దివానం లేదు, బీజేపీతో రేపొద్దున పొత్తుండతో లేదో తెలియదు, అసలు బీజేపీ రాకపోతే ఇలా పరిస్థితి ఏందో తెలియదు. 2 కేంద్ర మంత్రి ఏమి ఇప్పుడు ఇవ్వచ్చుగా? రాజ్యసభకి పంపించి ఎన్నికల్లో మొన్నటిదా కేంద్ర మంత్రి? బీజేపీ 4 సంవత్సరాలు బీజేపీతో పొత్తులో ఉన్నారు, అలయన్స్, ఎన్డీఏలో భాగస్వామి, ఎన్డీఏ పార్ట్నర్. ఎన్డీఏ మనం ఎంత చెప్తే అంత, మోడీ మనం ఎంత అంటే అంత, అమిత్ షా మనం ఏం చెప్తే అది. చాలా గౌరవం ఉంది నాకు ఢిల్లీ వాళ్ళ మీద. వాళ్ళు అసలు నన్ను చూస్తే మామూలుగా రెస్పెక్ట్ ఎవరు. ఇప్పుడు ఇవ్వలేదే కేంద్ర మంత్రి? అసలు ముందు ఆడ పోటీ చేస్తారో ఒక అభ్యర్థి కనీసం 10 సంవత్సరాలు అయితే పార్టీ పెట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కనీసం ఇప్పటికీ చెప్పలేకపోతే ఏందన్న వాళ్ళని చూసి మేము భయపడేది. అరే నేను ఈ సీట్ నుంచి పోటీ చేస్తున్నా, దమ్ముంటే రండి, ఛాలెంజ్ విసురుతున్నా, మీరు వైఎస్ఆర్సీపీ తరపున ఎవరు నిలబెడతారో నిలబెట్టండి, గెలిచి చూపిస్తా. ఇది కదా పార్టీ అధ్యక్షుడు మాట్లాడాల్సింది. భీమవరం సర్వే చేయించుకున్నారంటే అది తుసుక్కు, పిఠాపురం తుసుక్కు, మళ్ళీ మీరు ఇప్పుడు అనకాపల్లి ఎంపీ దగ్గరకు వచ్చారు, అది పోతే మళ్ళీ తిరుపతి అసెంబ్లీ,
అది పోతే అసలు ఏమి పోటీ చేయట్లేదు, జనసేన వాళ్ళ కోసం త్యాగం చేస్తున్నా అంటాడు ఫైనల్ గా. 24 అసలే తక్కువ వచ్చినాయి, మళ్ళీ నేను 1-2 సీట్లో పోటీ చేస్తే ఇంకా తక్కువ వస్తుంది, మీకోసం త్యాగం చేస్తున్నాను తప్పుకుంటారు. రేపొద్దున అధికారం వచ్చినాక ఎమ్మెల్సీలు తీసుకొని అవసరమైతే అట్లా వస్తాను, ఆ విధంగా కూడా చెప్పిన ఆశ్చర్యం లేదు సార్. ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాం కదా. ఎందుకంటే పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీని తప్పుకోవడం ఎంత బెటర్ సార్. పోటీ చేసి ఓడిపోవడం అంటే రెండోసారి కూడా ఓడిపోయారు అనుకో పరువు తక్కువ కదా. దానికంటే పోటీని తప్పుకుంటున్నా అడ్డదారిలో లోకేష్ లాగా ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవుతాలని నేను గెలిస్తే అని చెప్తారు రేపు పొద్దున. సో వీళ్ళందరిని చూసి మేము భయపడేది ఏంది? ఏమని చూసి భయపడాలి? తెలుగుదేశాన్ని చూసి. ఓకే, జనసేన చూసి ఏమని చూసి? జనసేనకి 24 సీట్లు ఇస్తే మాకు ఆ 24 ఎక్కువ. మీరు కానీ ఎవడన్నా నాకు సలహాలు ఇస్తే వాళ్ళు తోలు తీస్తానంటున్నాడు డైరెక్ట్ గా. సలహాలు ఇచ్చేవాడు ఉండదు పొమ్మంటున్నాడు. అది అర్రామజోగ అయినా అవని, ముద్రగడ అయినా అవని, లేదంటే ఇంకో దాసరి రాము గారు అయినా అవని, లేదంటే ఇంకోళ్ళని. మేము దాసరి రాము గారు మీ డిబేట్ లో రోజు బూతులు, ఆయన మేము తిట్లు లేవు. ఆయన పవన్ కళ్యాణ్ అంటే సార్ ఆయన చంద్రబాబు నాయుడు పోతుంటే మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ భజన ఎందుకు చేస్తున్నారు? నేనే చాలా సార్లు కొట్లాడా దాసరి రాము గారితో డిబేట్ లో. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా మనం మీ డిబేట్ లో వచ్చి, మీ డిబేట్ లో ఆయన చెప్పింది ఫుల్ వైరల్ అవుతుంది వర్మ గారు. ఇదే దాసరి రాము గారు కాపు బలిజ తెలగ సంఘాలకు సంబంధించిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నాయకుడు అతను. ఆయన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఇప్పుడు 24 సీట్లు ఇచ్చి మేము మా సలహాలు ఇస్తే ఒప్పుకోనంటే ఇదేమన్నా అదేంటి కార్పొరేట్ కంపెనీ ఏమన్నా రన్ చేస్తున్నాడా, పొలిటికల్ పార్టీ రన్ చేస్తున్నాడా? పొలిటికల్ పార్టీకి సలహాలే వద్దంటాడు ఏంది? ఇప్పుడు కాపులందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నటువంటిదే. ఇప్పుడు ముద్రగడ గారిని మీరే కదా సార్ డిబేట్ పెట్టింది. ఈయన జనసేనలో అప్పుడు వచ్చారు, కీర్తన మేడం వచ్చిందో మరి ఎవరు వచ్చారు తెలియదు కానీ ఏమన్నారు? ముద్రగడ వచ్చేస్తున్నాడు, హరిరామజోగి వచ్చేసారు, అసలు జనసేనకు తిరుగులేదు, జనసేనకి కెవ్వు కేక అన్నారు కదా సార్, కేకలేసి. మరి ఇప్పుడే ముద్రగడ గారి దగ్గరికి పంపించింది ఎవరు సార్? బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన డివి డిబేట్ లో వస్తారు, తాడేపల్లిగూడెం. ఆయన పంపించి పవన్ కళ్యాణ్ వస్తాడు మిమ్మల్ని కలుస్తాడంటే రమ్మనంటే మంచి భోజనం పెడతాను, ఆయన మామూలుగా అండి అంటాడు 10 సార్లు ముందు వెనక గౌరవం ఇస్తా ఉంటాడు కాబట్టి రండి రమ్మనంటే ఆయన వెయిట్ చేశాడు పాపం వీళ్ళు వస్తారని 3-4 సార్లు చెప్పాడంట. పవన్ కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు సార్, రేపు వస్తున్నాడు, భీమవరం వచ్చినప్పుడు కలుస్తాడు, లేదు సార్ రాజమండ్రి వచ్చినప్పుడు కలుస్తున్నాడు, లేదు సార్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఉండండి 2 రోజులు ఇట్లా చెప్పి ఆయన ఇప్పుడు కలవపోతే ఆయన అంట కాపులకు సంబంధించి ఏం సీట్లు ఇచ్చారు ఆయన ఒక లేఖ రాస్తే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని వెనకాలం ఏదున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాలం. హరిరామజోగే గారి లేఖల వెనకాల కూడా మేమే ఉన్నా ఉంటారు రేపు పొద్దున. అసలు 24 సీట్లు అంటే వాళ్ళ అబ్బాయి జాయిన్ అయ్యాడు కదండి, అనుమానాలు కాదు ఒక విషయం, అనుమానాలు వస్తాయి కదా, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మీ పార్టీలో జాయిన్ అయ్యారు కదా. వాళ్ళ అబ్బాయి మా పార్టీలో జాయిన్ అయ్యారు సార్, కానీ తండ్రి పార్టీలో కొడుకో పార్టీలో ఎంతమంది లేరు. పురంధేశ్వర్ గారు అక్కడ బీజేపీలో ఉన్నప్పుడు ఆయన వచ్చి మా పార్టీలో పోటీ చేశాడు ఎమ్మెల్యేగా. వాళ్ళ కొడుకు సభ్యత్వం లేదని చెప్పి లాస్ట్ మినిట్లో ఆయన వచ్చి పోటీ చేశాడు. అమెరికన్ సభ్యత్వం అది రద్దు కాలేదు, పౌరసత్వం అని చెప్పి. సో ఒక కొడుకు పార్టీలో, తల్లి ఒక పార్టీలో, తండ్రి ఒక పార్టీలో. ఓకే, ఒక్క నిమిషం, చాలా అంశాలు మీరు జనసేన మీద మాట్లాడారు కాబట్టి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. కీర్తన గారు రెస్పాండ్. సార్ ఈయనకు ఫోన్ చేసి ఏమైనా బొలిసెట్ అన్న చెప్పారా? మేము పార్టీ అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే పోయి ముద్దగడ గారిని కలిసి మా పార్టీలోకి ఇన్వైట్ చేశామని. స్థానికంగా అక్కడ ఉంటారు కాబట్టి ఆయన లోకల్ లీడర్ గా పోయి మాట్లాడడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. అది అక్కడ ఉన్న కాపు పెద్దలు తీసుకున్న నిర్ణయం. దానికి పార్టీకి ఎందుకు ఆపాదించి మాట్లాడుతున్నారు? ముద్రగడ గారు రాకపోతే రావాలని కోరుకున్నాము, రాలేదని చింతించాము అని ఏ రోజు మేము మాట్లాడలేదు సార్. ఏ కుల పెద్ద గురించి మేము మాట్లాడలేదు. చాలా సంఘాలు ఉన్నాయి కాపు సంఘాలు, అందులో కాపు సంక్షేమ ఒకటే మేము క్లియర్ గా చెప్తున్నాం. అన్ని సంఘాలు కూడా అన్ని పార్టీలకు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కాపుని పెద్దన్న పాత్ర పోషించమని చెప్పగానే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తుంటే వీళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. కానీ చివరాఖరికి వచ్చేసరికి మళ్ళీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి డెసిషన్స్ నచ్చట్లేదు అది ఇదని వీళ్ళు ఇండివిజువల్ ఒపీనియన్స్ మాట్లాడుతున్నారు. ఒక పార్టీ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వస్తారు, ఆయన ఇండివిజువల్, ఆయన పార్టీ డెసిషన్స్ వద్దని చెప్పడానికి, నచ్చలేదని చెప్పడానికి మేమెవరము? ఒకవేళ పొలిటికల్ గా అంటే ఇప్పుడు పార్టీ పరంగా ఆయన తీసుకున్న డెసిషన్స్ మీరు అడగకూడదు. ఇప్పుడు మీరు సంక్షేమ పథకాల విషయంలో ఇంకోటో మేము మాట్లాడే రైట్ మాకుంటారు, ఎందుకంటే ప్రజలు నష్టపోతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చేవన్నీ పార్టీ డెసిషన్స్ కదండి. పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎవరిని తీసుకోవాలి, ఏ ఆస్పిరెంట్ కి సీట్ ఇవ్వాలి మీరెవరండి చెప్పడానికి? ఇప్పుడు మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మా రాజంపేటలో ఈ సీట్ తీసుకోండి, మా తిరుపతిలో ఈ సీట్ వీళ్ళకి ఇవ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము చెప్తున్నామా మీకు? అయినా మీరు అప్పటి నుంచి మధ్యలో కాదు నేను మిమ్మల్ని అడ్డుకోవట్లే. మరి మేము సీట్లు మారితే ఏందండి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎమ్మెల్యేలని? ఏమండి ఈ సీట్ ఏందండి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఇష్టమా? అది మా ఇష్టమే కదా. మేము కీర్తన పెడతామా, లేదు జోష్నా గారిని పెడతామా, లేదంటే ఇంకొక వర్మ గారిని తీసుకొచ్చి పెడతామా, లేదా వర్మ గారిని ఎందుకు అడుగుతారంటే సార్ మీరు రైట్ పాయింట్ అడిగారు, నేను అది చెప్తాను దానికి ఆన్సర్. ఎందుకు అడుగుతారంటే
మేము చించేసాం, పొడి చేస్తాం, వై నాట్ 175? మా ఎమ్మెల్యేలు అట్లా దించారు, అందరినీ నిలబెట్టి అసలు చించేశారు పరిపాలన అని మీరు అంటున్నప్పుడు వాళ్ళ పరిపాలన ప్రజలకు నచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యవర్గం చక్కగా పనిచేస్తున్నప్పుడు ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు మార్చాల్సిన అవసరం వస్తా ఉంది? మీరు చెప్పిన మాటలే వై నాట్ 175? మా ఎమ్మెల్యేలు అందరి పనితీరు బాగుంది అన్నప్పుడు మార్పు ఎందుకు వస్తుంది? అంటే మీ వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు, ఓడిపోతారన్న భయం మీకుంది కాబట్టి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎక్కడ అనిల్ యాదవ్ తీసుకుపోయి అక్కడెక్కడ నరసాపురంలో ఎందుకు చేస్తున్నారండి? నెల్లూరులో పరిపాలన సరిగ్గా చేయలేదు, అతను వ్యతిరేకత ఉందా? అతను నారాయణ గారినో ఇంకొకరు ఢీ కొట్టలేడా ఇప్పుడు ఎలక్షన్ లో? అందుకు మారుస్తున్నారా? రోజా గారి సీట్ ఇంతకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ పార్టీ వాళ్ళు రోజా వ్యతిరేకించి కార్యక్రమాలు చేస్తున్నారు నగిరిలో. దీనికి మీ దగ్గర ఆన్సర్ ఏముంది? ఎదుటి పార్టీ మీద వేలు చూపడంలో మీరు పెట్టే కాన్సన్ట్రేషన్ మీ పార్టీ మీద పెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం రాదు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరమే రాదు. మీ పరిపాలన చక్కగా ఉంటే ఎన్ని విధాలుగా ప్రజలు చేరువే చేశారు. ప్రజా డబ్బు యూటిలైజ్ చేసి మీరు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. మీరేమో నమ్మకమని పోస్టర్లు వేశారు, బస్సు యాత్రలు చేశారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏవేవో మోసాలు చేస్తూ చెప్తూ పోతున్నారు. అసలు యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు సార్, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు యాడ్లే. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు మీ పబ్లిసిటీ కోసం? ఇంత చేస్తున్నా ఎందుకు ఇప్పుడు మారుస్తున్నారండి? మీ కార్యవర్గాన్ని ఎందుకు మార్చుకుంటున్నారు? 75 మందిని పైగా మార్చుకున్నారు, ఎందుకు మారుస్తున్నారు మీరు? చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు సార్, భీమవరం గాజువాక. ఇప్పుడు మరి అక్కడే ఎందుకు పోటీ చేయట్లా? గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేనే కదా, అంటే ఆయన పనితీరు విశాఖ నార్త్, ఆయన అక్కడ విశాఖపట్నంలో ఒక 4 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే. మరి ఆయన తీసుకెళ్ళి అక్కడికి బొత్స గారి మీద పోటీ చేయి, అక్కడికి పోటీ చేయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం దేనికి? మరి అంటే ఈ 5 సంవత్సరాల్లో గాడిదలు కాశాడు, అతనేం పని చేయలేదని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారా? మార్పులు చేర్పులు సహజం. ఇప్పుడు సోనియా గాంధీ ఓ నియోజకవర్గంలో పోటీ చేస్తే మళ్ళీ వచ్చి ఇంకో చోటకు పోటీ చేస్తున్నారు. ఆయన కేసీఆర్ గారు ఎక్కడ పోటీ చేశారు, అక్కడ మళ్ళీ పోటీ చేశారా చెప్పండి? లేదు కదా, వేరే చోట పోటీ చేయట్లేదా? ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో అది గ్రహించక మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారు అంటే అర్థం ఉండాలి కదా మనం మాట్లాడటానికి. సార్ వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ ఉంది సార్. మీరు అంటున్నారు కదా మార్పులు చేర్పులు సహజమని. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పులివెందుల నుంచే పోటీ చేస్తారా సార్? లేకపోతే జమ్మలమడుగు నుంచి ఏమన్నా పోటీ చేస్తున్నారు, లేకపోతే ఇంకెక్కడి నుంచి ఏమన్నా పోటీ చేస్తున్నారు? మొన్న ఎవరో అన్నారు సార్ సోషల్ మీడియా, మా కీర్తనం ఇందాక చెప్పినట్టుగా సోషల్ మీడియాలో జమ్మలమడుగు నుంచి చేస్తున్నాడు, పులివెందుల్లో గెలిచే పరిస్థితి లేదని జమ్మలమడుగు నుంచి చేస్తున్నాను మీరు అన్నారు కదండి. ఇంకో విషయం సార్, ఒక్క నిమిషం సార్. సోషల్ మీడియా సార్, మీ వాళ్ళే సార్, మీ వాళ్ళే సోషల్ మీడియా ఏమంటారంటే వీరులు శూరులు, అసలు సోషల్ మీడియాలో మమ్మల్ని మించిన లేరని చెప్పుకుంటారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళే చెప్తున్నారు మా జగనన్న తోపు, రేపు పొద్దున్న పులివెందులు కాదు జమ్మలమడుగులో వేస్తున్నాడు మా జగనన్న, నామినేషను గెలిచేస్తున్నాడు మా జగనన్న అన్నారు సార్. ఇందాక మీరు కీర్తనమ్మని అన్నారు సార్. మీరు పాపం 5 ఏళ్ల నుంచి గొంతు చించుకుంటున్నారు వెంకటరెడ్డి గారు, 5 ఏళ్ల నుంచి గొంతు చించుకుంటున్నారు. మీకు ఏమన్నా ఎక్కడ టికెట్ ఇచ్చారండి? ఏమన్నా అవకాశం ఉందా అండి? ఇచ్చే అవకాశం ఏమన్నా? అంటే మీ పార్టీ ఇప్పటి వరకు కూడా ఒక క్యాండిడేట్ పెట్టలేదు సార్, ఒక్క టికెట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయాల. అందరూ కూడా సమన్వయకర్తలే, వాళ్ళు ఇటు తీసి అటు తీసి ఇటు. పాపం జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ ఎవరికి రాకూడదండి. బాధ చెప్పనా ఏంటో, 6 మంది ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు, మొత్తం వెరసి ఇంతమంది పార్టీని వదిలేసి వెళ్ళిపోయి 75 మంది. మార్పులు చేర్పులు సహజం, మేము ఒప్పుకుంటాం సార్. 1 అర 2 3 సార్ వినండి సార్, 1 అర 2 3 ఓకే, 75 మందిని మార్చి మార్పులు సహజమండి. మా జగనన్న చేశాడండి, చిన్నపాటి మార్పులు అని చెప్తారా సార్? సార్ వినండి సార్, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు బ్రహ్మాండమైనటువంటి పని చేస్తే, ఇందాక కీర్తనమ్మ చెప్పినట్టుగా మీరు బ్రహ్మాండమైనటువంటి పని చేస్తే, బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు ఇస్తే, 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యుడు మీ పార్టీని వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీరు నిజంగా జనాలకు మంచి చేస్తే అంటే వాళ్ళు ఇన్ని రోజులు జనాలకు మంచి చేయలేదా? వాళ్ళలో ఉన్న తప్పు ఉండాలా, మీలో ఉన్న తప్పు ఉండాలి కదా సార్? జోష్నా గారు ఆప్తే నేను చెప్తా, తెలుగుదేశం మన 94 మంది అభ్యర్థులు ప్రకటిస్తే 37 మంది పోయినసారి 2019లో కంటెస్ట్ చేసిన వాళ్ళు కాదు, కొత్త వాళ్ళకి ఇచ్చారు. చిత్తూరు సార్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్, సార్ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు కూడా చెప్పండి పోనీ మా వాళ్ళ, ఎందుకంటే మీరే చెప్పారు కదా మేము బ్రహ్మాండంగా పనిచేసాం, మేము బ్రహ్మాండంగా పనిచేసాం, మా ఎమ్మెల్యేలు అసలు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారు మీరే చెప్పుకున్నారు సార్. సార్ నేను ఏమంటున్నా, మీరు అధికారంలో ఉన్నారు కదా వెంకటరెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నారు కదా,
మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు జనాలకు మంచి చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు కదా, మరి అలాంటప్పుడు ఇంతమంది మీ పార్టీని వదిలేసి మాట్లాడండి. వర్మ గారు వాళ్ళ దగ్గర గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ దగ్గర 102 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో 23 మందికి సీట్ ఇవ్వాలి. మా దగ్గర గెలిచిన 23 మంది సీట్ ఇచ్చారు. అప్పుడు మీరు అధికార పార్టీ, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మార్పులు చేర్పులు అనేది సహజం అమ్మా. 75 మందిని మార్చారు పార్టీని. ఏంటో చూడండి, ఇంతమంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటో చూడండి. జగనన్న పాపం బాధపడుతున్నాడు సార్, జగనన్న బాధపడుతున్నట్టు చూడండి. వెళ్ళి ఓదార్చండి. ఓదార్పు యాత్రలు మీకు ఇష్టమే కదా, వెళ్ళి ఓదార్పు యాత్ర చేయండి పాపం జగన్మోహన్ రెడ్డి కోసం. లేకపోతే ఏంటి సార్, ఏంటి ఒక్క మాట మీద నిలబడలేడు. నేను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, 2019 ఎలక్షన్లకు ముందర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఎన్నికలకు ముందర ఏం చెప్పారు? నేను అమరావతిలోనే రాజధాని పెడుతున్నా, అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నా అన్నాడు. వాళ్ళ పోయి విశాఖపట్నంలో పెడుతున్నా అని చెప్తాడా? అసలు మాట మీద నిలబడండి. కృష్ణాంజనేయులు గారు ఇంత ఇదేంటి ఆయనకి? కృష్ణాంజనేయులు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద వెంకటరెడ్డి గారు చేసిన కొన్ని కామెంట్స్ ఆయనకి, ఏదైతే సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అప్పుడే ఎందుకు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు, వాళ్ళకే టిక్కెట్లు ఇస్తారని ఇవిని ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయటం అనేటువంటిది మాత్రం స్ట్రాటజికల్ గా పవన్ కళ్యాణ్ కరెక్టే అని నేను అనుకుంటున్నాను. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అనకాపల్లిలో మొన్నటి వరకు నాగేంద్ర బాబు పోటీ చేస్తారు అనేటువంటిది వైఎస్ఆర్ జనసేన పార్టీలో ఉంది. ఆయన ఆల్రెడీ రివ్యూస్ చేశారు, 2-3 మీటింగ్లు కూడా పెట్టాడు అనకాపల్లిలో. ఆ తర్వాత ఇప్పుడు నాగేంద్ర బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను, నాకున్నటువంటి సమాచారం కూడా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, ఒకవేళ గెలిస్తే గెలవచ్చు, ఎక్కడి నుంచి అయినా గెలవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పొత్తుంది కదా, పవన్ కళ్యాణ్ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోవటం. మరి ఆయన వెంకటరెడ్డి గారు ఎలాగ అంటాడు అనుకుంటే, ఆయన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి అంతే అంటారు. వాళ్ళ లక్ష్యం కూడా ఏంటి? పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని, నారా లోకేష్ ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడించాలనేటువంటిది వాళ్ళ లక్ష్యం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అయితే మరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారు. మరి ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందే అనుకున్నాం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏం చేస్తారు పవన్ కళ్యాణ్? ఆయన డిప్యూటీ సీఎం తీసుకునేటువంటి అవకాశం లేదు, మంత్రి తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ అందరూ కూడా ముఖ్యమంత్రి సీఎం అని అరుస్తారు కాబట్టి. మరి అదే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు సపోజ్, అదేవిధంగా మంత్రిగా నారా లోకేష్ ఉంటాడు. నారా లోకేష్ బహుశా ఆ 5 ఏళ్లలో నెక్స్ట్ చంద్రబాబు తర్వాత లీడర్ గా ఎక్స్పోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రిని కూడా చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు, ఎందుకంటే వయసు అయిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ ముఖ్యమంత్రి చేయొచ్చు కూడా, అది ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత చేసేదానికి అవకాశం. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి అయితే డ్యామేజ్ అయింది కదా, ఆ ప్రభుత్వంలో ఆ విధంగా మంత్రిగాను లేకపోతే డిప్యూటీ సీఎం గాను ఉండలేరు కదా. కాబట్టి దానికన్నా ఇప్పుడు ఎంపీగా పోటీ చేశారనుకోండి సపోజ్ అనకాపల్లి, ఈ కూటమి ఇవన్నీ బీజేపీ అందరి సహకారంతో ఒకరు గెలిచారనుకోండి, అక్కడ గెలవడానికి అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు అత్యధికంగా ఉన్నటువంటి ఏరియా. అదేవిధంగా విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం కూడా కొంత ప్రాంతం ఉంటుంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళ అంచనాల్లో ఉండుండొచ్చు. ఆ విధంగా గెలిస్తే ఎలాగో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అది ఆల్రెడీ క్లారిటీ ఉందిగా, కేంద్రంలో బీజేపీ వస్తుంది. బీజేపీలో ఎన్డీఏలో ఉన్నాడుగా. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ కి ఒక ఇమేజ్ ఉందండి, ఒక స్టార్ ఇమేజ్ ఉంది సినిమా యాక్టర్ గా. ఏ రాష్ట్రంలో అయినా పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ ని బీజేపీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కర్ణాటక వెళ్ళినా గుర్తుపడతారు పవన్ కళ్యాణ్, తమిళనాడు గుర్తుపడతారు, అదేవిధంగా తెలంగాణలో ప్రచారం, కేరళకి వెళ్ళినా కూడా గుర్తుపడతారు. మరి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కొంత ఉపయోగపడేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ అంటారు కదా, మన ఆయన కేంద్ర మంత్రిని చేసి ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది లేని పని, ఏదో ఒక అధికారంలో భాగస్వామిగా ఉంటే రేపు పొద్దున ఆ విధమైనటువంటి జనసేన వాళ్ళని కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఎవరో ఒకళ్ళని మంత్రులను ఏదో చేస్తారు, దానికి ఏముంది, ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే ఇదంతా. అందుకని రాష్ట్ర ప్రభుత్వంలో ఉండటం కన్నా కూడా పవన్ కళ్యాణ్ కి కేంద్ర ప్రభుత్వంలో ఉంటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. ఇది పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా ఆలోచిస్తానేమోనని అనుకుంటున్నాను. ఇక ముద్రగడ్డ పద్మనాభం అదేవిధంగా హరిరామ జోగయ్యకి సంబంధించినటువంటి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో
ఇందాక కీర్తన గారు ఏమంటారంటే ఎవరు పంపించారంటే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన అక్కడ ఉంటాడు కాబట్టి వెళ్ళారు అని అన్నారు. ఆయన అధికారికంగా ప్రెస్ మీట్ ఏది మన డిబేట్ లో చెప్పినటువంటి అంశం మీ డిబేట్ లో కూడా చెప్పారు. అవును. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం చెప్పారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే నేను వెళ్ళాను, ముద్రగడ్డ పద్మనాభంతో చర్చలు జరిపాను. ఆయన ఒకటే అడిగారు, ఒక్కసారి కాఫీకి వస్తే మా ఇంటికి నేను అన్కండిషనల్ గా జనసేన పార్టీలో చేస్తానని. ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా వస్తానని ఒప్పుకున్నారు, వెళ్తారు అని చెప్పారు. కానీ అదృశ్య శక్తులు ఎవరో ఈ విధంగా అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ ఇంటికి వెళ్లకుండా అని మీ డిబేట్ లో బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. మీకు గమనించారు, నేను కూడా ఉన్నాను ఆ డిబేట్. ఆ అదృశ్య శక్తులు ఎవరు ఏంటి అనేటువంటిది మరి అది బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. ఎందుకంటే మనం అనుకోవటానికైతే మన అదృశ్య శక్తులు ఎవరు బీజేపీ అయ్యి ఉంటుందా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా ముద్రగడ్డ మీద ఇంకా కోపం తగ్గలేదా, వాళ్ళు ఏమన్నా చెప్పారో తెలియదు. కానీ ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం జన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే వీళ్ళు అనుకుంటున్నారు జనసేన వాళ్ళు ఇంకేముందా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగానే ఆయన ఆల్రెడీ పోగొట్టు కాబట్టే పవన్ కళ్యాణ్ మీద ఇన్ని రకాల ఆరోపణలు చేశారు, ఇవన్నీ కూడా అది మనం ప్రచారం చేయొచ్చు అని అనుకుంటున్నాం. కానీ నేను అనుకున్నటువంటి సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఇంటికి ఆహ్వానించిన రానటువంటి పరిస్థితి. 2019లో వస్తా అన్నారు, రాలేదు. ఇప్పుడు కూడా వస్తా అన్నారు, రాలేదు. వాళ్ళే కబురు పెట్టి రాలేదు, నన్ను అవమానించారని నేరుగా ముద్రగడ్డ పద్మనాభం మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వని కారణంగా ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అనేటువంటి అంశం కాపు సామాజిక వర్గంలోకి వెళ్ళేటువంటి దానికి అవకాశం. ఒకటే మాత్రం నిజమండి, ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన రేపొద్దున గెలుస్తామనేటువంటి ధీమా ఏంటి అని అంటే గోదావరి జిల్లాలో. ఈ గోదావరి జిల్లాలో ఎందుకు వీళ్ళు ఎంత పైకి చెప్పినా కాపులు వాళ్ళ ఓట్లే కావాలి, మాకు అన్ని అందరూ కావాలి అని ఏం జనసేన బలం ఎక్కడ ఉంది? కాపులకు సంబంధించినటువంటి ఓట్లే 2 గోదావరి జిల్లాలో ఉన్నాయి కాబట్టి అదే మీ ఓట్లు బలం. అక్కడే మీకు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌరవం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వారు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కాలంగా కాపు సామాజిక వర్గ ఆ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు అయిందండి వచ్చి, లేదా 2009లో వచ్చాడు టీఆర్పీలో. రాజకీయంగా వచ్చారు తప్ప ఆయన కాపు సామాజిక వర్గానికి చేసింది లేదు. కాబట్టి ఎవరు కాపు సామాజిక వర్గానికి ఒకవేళ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కోరుకునేది ఏంటి? పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తారు, అదేవిధంగా ముద్రగడ్డకి గౌరవం కావాలి, అభిరామ జోగయ్యకి కూడా గౌరవం ఇవ్వాలి పవన్ కళ్యాణ్ అనేటువంటిదే కోరుకుంటారు తప్ప వాళ్ళిద్దరు మీరు మీ సలహాలు వద్దు మాకు, మీరేం చెప్పినా నేను తెలుగుదేశం పార్టీ సలహాలు తీసుకుంటాను, వాళ్ళు చెప్పిందే వింటాను అని కానీ మరి పవన్ కళ్యాణ్ అనేటువంటి ధోరణి కానీ ఉంటే ఎందుకు ఈ మాట నేను అన్నాను అంటే ఆయన ఒక తాడేపల్లి కూడా సభలో చెప్పింది ఇదే. అసలు నేనే అడిగాను 2024 సీట్లు అనేది నేనే అడిగాను, మనకే తెలుగుదేశం పార్టీతో పోటీ పడేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను విమర్శలు చేయడం ఎట్లాగా చేశాడో ప్రత్యర్థులుగా చూసి హరిరామ జోగయ్య మీద ముద్రగడ్డ మీద మీ సలహాలు వద్దని విమర్శలు చేయటం, అదే విధంగా తెలుగుదేశం పార్టీని ఆకాశాన్ని పెట్టడం, జనసేన పార్టీని మరి అవమానపరిచేటువంటి విధంగా గమనించి ఈ ధోరణిని నాకు తెలిసి గోదావరి జిల్లాల్లో ఉండేటువంటి జన సైనికులు అదేవిధంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు అంగీకరించటం లేదు. తాడేపల్లి గూడెం సభ తర్వాత ఈ విధమైనటువంటి తెలుగుదేశం జనసేన పుత్తుకు సంబంధించినటువంటి ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ ముద్రగడ్డ పద్మనాభం అదేవిధంగా హరిరామ జోగయ్యల యొక్క అసంతృప్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఉండేటువంటి వ్యతిరేకత వీటిని ఎందుకు అనే వాళ్ళు రీజన్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా జనసేనకు నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గిన ముద్రగడ్డ చేరి ఏ కాకినాడ నుంచో ఎంపీగా గిన పోటీ చేస్తే, లేదంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తానని కూడా ముద్రగడ్డ గతంలో ప్రకటించాడు. ఇద్దరు గిన పోటీ పడితే ఒకవేళ నేను అనుకుంటున్నాను ముద్రగడ్డ పద్మనాభంకే ఎక్కువ మొగ్గు చూపుతారు గోదావరి జిల్లాకు చెందినటువంటి ప్రజలు అని నా భావన. కాబట్టి తెలుగుదేశం జనసేన కూటమి సక్సెస్ అవ్వాలి అంటే గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం మద్దతు లేకుండా జనసేనకు ఆ విధమైనటువంటి బలం ఉండేదానికి అవకాశం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. కీర్తన గారు. సార్, కృష్ణాంజనేయులు గారు చెప్పిందని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను సార్. ఎందుకంటే ఒకవేళ పార్టీ నుంచే మీరు అన్నట్టు పంపించినారు అనుకుందాం, ఆయన కలవడానికి ట్రై చేశారు అనుకుందాం, ఒకవేళ జరగలేదు అంటే మీరు మీ ఇగోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప
ఇక్కడ కాపు కులంకి న్యాయం చేయడం కోసమో కాపుకు మంచి చేయడం కోసం మీరు ఆలోచించారంటారు. అంత కుంచి స్వభావం ఉంది ముద్రగడ గారు కానీ మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బిజీ షెడ్యూల్ మీరు చూస్తున్నారు. ఆయనని దూషించినా కూడా, ఆయనకు లెటర్ రాసినా కూడా ఆయన ఏమనకండి పెద్ద ఆయన అని చెప్పి సముదాయించిన వ్యక్తి మమ్మల్ని అందరినీ. అటువంటి ఉన్నతంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నాడు. ముద్రగడ గారు ఇంకెంత గొప్పగా ఆలోచించాలి. కానీ మీకు తెలియదేమో సార్, నేను కూడా ఒక అధికార ప్రతినిధిగా ఈ విషయం చెప్పదలుచుకోలేదు. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఉంటున్నది ఏంటంటే వాళ్ళ అబ్బాయికి సీట్ అడుగుతున్నారు వైఎస్సీపీలో, వాళ్ళ అబ్బాయికి సీట్ అడుగుతున్నారు పలానా పార్టీలో అనే పుకారు అయితే చాలా రోజుల నుంచి కొనసాగుతా ఉంది. సో అదేమన్నా ఒక కొలిక్కొచ్చి ఆయన ఏమన్నా ఈ రోజు వెళ్ళిపోతున్నారేమో మాకు తెలియదు. మేము దాన్ని ఆపాదించి మాట్లాడము, మాకు పెద్ద లాస్ వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే కులం కోసం పాటుపడే వ్యక్తులు ఎవరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూసుకోరని నేను అనుకుంటా. ఇంకొక విషయం, ముద్రగడ గారి కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికే తక్కువ ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అంటే ఏ లెక్కన ఒకసారి రైలు తగలబెట్టే ఇష్యూలో ఆయన ఫైట్ చేసినందు ఒక్కటే గుర్తు పెట్టుకుంటారు అనుకుంటారా రాష్ట్రంలో? ఇప్పుడు 5.5 సంవత్సరంలో వైఎస్సీపీ పార్టీని ఒక క్వశ్చన్ చేయకుండా ఉన్నది గమనించరు అనుకుంటారా? అసలు కాపులకి రబ్బర్ స్టాంపుల్ లాగే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ లో ఉండేది. వాళ్ళు ఏమైనా స్వతహాగా వచ్చి వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కాపులకి సహాయపడండి, కాపుల్ని ఆదుకోండి అని మాట్లాడడానికి ఏమైనా ఉందా అక్కడ? ఒక్కరన్నా అసలు కాపు కార్పొరేషన్ నిధులు ఏమైపోతున్నాయని ప్రశ్నించే స్థాయిలో అక్కడ ఉన్నారా? సరే బయట ఉన్న ముద్రగడ గారు, హర్రామ్ జోగయ్య గారు ఎందుకు వైఎస్సీ పార్టీని ప్రశ్నించలేకపోతున్నారు? ఇప్పటి వరకు లేఖలు పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తున్నాయి కానీ ముద్రగడ గారివి అధికార పార్టీ మీకు ఎందుకు లేదు సార్? అసలు నామినేటెడ్ పదవుల్లో కూడా ఎంత శాతం ఇచ్చారు? జగన్మోహన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళు ఏ సామాజిక వర్గం వాళ్ళు? అసలు సీట్ల కేటాయింపులో కాపులకు ఎంత ప్రియారిటీ ఇస్తుంది వైఎస్సీ పార్టీ? ఇవన్నిటి మీద కానీ, కాపు కార్పొరేషన్ నిధుల మీద కానీ, రిజర్వేషన్ల మీద కానీ ఏ రోజు ముద్రగడ గారు ఒక చిన్నపాటి లేఖ కానీ, ఒక చిన్నపాటి విమర్శ కానీ ఈ 5 ఏళ్లలో చేయలేదు సార్ అధికార పార్టీ మీద. దీన్ని కాపులు గమనించరా? స్థానికంగా ఉన్న ఈస్ట్ గోదావరి గమనించరా? పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా ప్రశ్నిస్తున్నారు, ఎంత బలంగా నిలబడుతున్నారు. సామాజిక వర్గాలకి పక్కన పెట్టండి, సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పోటీకి దిగితే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనే గెలిచే అవకాశం అని కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. సార్ ఇటువంటి మాటలు ఊహాజనికంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మను ఓడించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, గెలిపించుకోలేకపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేస్తారు ఆయనకి అంచనా లేకుండా. ఎందుకంటే గొడ్డలపోటు విషయం ఎంత హైలైట్ అవుతుందో మీకు తెలుసు. రాయలసీమ జిల్లాలలో ఎంత ఇదిగా ఆ ఇష్యూ పైన ఫైట్ జరుగుతుందో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత మన పుంగనూరులో పులివెందల్లో. అలాంటప్పుడు మేము కూడా అంటాం జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందలని ఫస్ట్ ఓడిస్తారు జనాలని. మనం ఎంతవరకు అంతవరకే మాట్లాడితే మంచిది సార్. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం అంత ఉంది సార్ ఈ రోజుల్లో ప్రజల దృష్టిలో. ఆయన చేసిన ఫైటింగ్స్ అలా ఉన్నాయి ప్రజల పక్షాన. వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మా సలహాలు ఇవ్వద్దు అన్నట్టుగా మీరు ఎంతలో మాట్లాడితే అంతలో మాట్లాడండి అనలిస్టులు కూడా అనేటువంటి పరిస్థితి వచ్చిందా కెర్తర్ గారు? అంతే కదా మరి 24 తీసుకుంటే మీకేంటి సార్ ఇబ్బంది? కృష్ణానీల్ గారు వాళ్ళు 24 అయితే 2 తీసుకుంటారు. కీర్తన్ గారికి లేని ఇబ్బంది, పవన్ కళ్యాణ్ గారికి లేని ఇబ్బంది, ఎనలిస్టులుగా మీకెందుకు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎందుకు, వరం గారికి అసలు ఎందుకు చెప్పండి. 24 ఇప్పుడు త్యాగం చేస్తున్నాం, 24 కూడా వద్దు త్యాగం చేస్తున్నాం మళ్ళీ ఎలా చేస్తారు? అది వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని లంబూతులు తిట్టిన లోకేష్ దగ్గరికి మీరు వెళ్ళొచ్చు. నా ఒక మాట సార్ వెంకటరెడ్డి గారు, గొంతు దించుకొని అందరి మీదకి పడే మిమ్మల్ని జనసేన పార్టీ గుర్తిస్తుంది కానీ వైసీపీ పార్టీ గుర్తించట్లేదు. మీకన్నా అవకాశాలు వస్తున్నాయి, మిమ్మల్ని గుర్తించలేదని నేను ఇంకా ఎస్పెషల్ వెంకటరెడ్డికి ఏదో పెద్ద పదవులు ఇచ్చే గుర్తించినట్టు కాదు కదా. ఈ 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ, దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో 4వ పార్టీ. నేనండి 11 రాజ్యసభలు ఉన్నటువంటి పార్టీలో, అంటే దేశంలో అతి పెద్ద పార్టీలో ఉన్నటువంటి మాకు ఈ రోజు అధికార ప్రతినిధిగా మాట్లాడడానికి అవకాశం ఎంతమందికి ఉంది? అంతకంటే గొప్ప అవకాశంగా ఇంకేం భావించట్లా. వచ్చినప్పుడు అవన్నీ వస్తాయి. రెండో అంశం నేను చెప్పేది క్లియర్ గా అంటే మీరు ఎలా మాట్లాడతారు? మీరు మీ పార్టీలో డిఫెండ్ చేస్తారు. మీరు మిథున్ రెడ్డి గారితో ముద్రగడ గారికి ఫోన్ రావద్దు, మీకు రావాలి ఫోను. మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని పెంచాలి, అసెంబ్లీకి కూర్చోవాలి, వెంకటరెడ్డి ఇలాంటి ఉండాలి అని చెప్పి. కానీ మీకు ఎందుకు అవకాశం రావట్లేదు? అంటే మీ పార్టీలో కీర్తన్ గారు చాలా తెలివి నేర్చుకున్నారు ఈ మధ్య. ఒక్క నిమిషం వినండి, కీర్తన్ గారు బాగా తెలివి నేర్చుకున్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఇష్యూ మాట్లాడారు కాబట్టి నేను దాని మీద మాట్లాడుతాను. ఒక్క నిమిషం వినండి, మీరు వినండి ఒక్క నిమిషం. కీర్తన్ గారు ముద్రగడ పద్మనాభం గారిని లంబూతులు తిట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేసిన ఆ పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటారు. పాపం అయినా కూడా ఆయన ఒక మెట్టు దిగో మీరు వస్తానంటే కబురు చేస్తే
రమ్మన్నాడు. పవన్ కళ్యాణ్ ఖాళీ లేదు. చంద్రబాబు నాయుడు ఇంటికి పొద్దున్న వాళ్ళు వెళ్ళాడు, మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళాడంట. ఆడ ఖాళీ ఉంటది. కానీ ముద్రగడ దగ్గరికి భీమవరం పక్కనే కదా, రాజమండ్రి పక్కనే కదా, వెళ్తానికి ఖాళీ లేదు. సో అదే చెప్పండి మీరు. ముద్రగడ నువ్వు వస్తే రావా, లేకపోతే లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద స్టార్ హీరో, నువ్వెవరు? నీ కాపు ఉద్యమాలు పెద్ద నువ్వు లీడర్ అని చెప్పి ఆయన్ని బహిరంగానే మాట్లాడమండి. ఎందుకు ఇట్లాంటి? ఇప్పుడు ఒక్కనే నేను లేకపోతే మీరు చెప్పాలి, లేదండి కుదరలేదు, కొద్దిగా మీరే రండి, హైదరాబాద్ ఎక్కడో రండి, ఇస్తామని చెప్పకుండా మాకు సలహాలు అవసరంలా. ముద్రగాడు ఎవరు, హరిరామ జోగి ఎవరు, దాసర్ రాము ఎవరు, రేపొద్దున కీర్తన ఎవరు రేపొద్దున అంటారు. నువ్వు ఒక అధికార ప్రతినిధి కదమ్మా, సలహాలు ఇవ్వడానికి ఏం చేస్తారు? ఇక్కడ అని చేతులు కట్టుకుని మాట్లాడాలి. నేను ఆన్సర్ చేస్తాను, ఒక్క నిమిషం. ముద్రగడ గారు ఎవరు, హరిరామ్ జోగి గారు ఎవరు, దాసర్ రామ్ గారు ఎవరని మేము అడగడం లేదు. పార్టీకి వాళ్ళు సలహాలు ఇవ్వడం వలన రెడ్డి గారికి సలహాలు ఇవ్వకూడదు సార్. అక్కడ ఈ ఆస్పిరెంట్ పెట్టండి, జగన్మోహన్ రెడ్డి సలహా ఇవ్వండి, ఆయన సీఎం అభ్యర్థిగా పనికిరాడు, సజ్జల గారిని పెట్టండి. మా పార్టీలో ఇప్పుడు మాకెవరైనా సలహాలు ఇస్తే ఇప్పుడు మా పార్టీకి సంబంధించి మీరు చెప్పినటువంటి వాళ్ళు మీ పార్టీ ఏదో కాపులకు సంబంధించినటువంటి పార్టీ లాగా ఇప్పుడు దా ఫీల్ అవుతూ వచ్చారు కదా. మీరు కాపులకి రాజ్యాధికారం ముఖ్యమంత్రి అయిపోతారేమో అని చెప్పి వాళ్ళందరూ 1000 కళ్ళతో ఎదురు చూశారు కదా. కాదమ్మా, 1000 కళ్ళతో కాపులు ముఖ్యమంత్రి అవుతారేమో అని చెప్పి ఎదురు చూసినటువంటి కాపు ప్రతినిధులు, కాపు సంఘాలు వాళ్ళందరికి మీరు సలహాలు ఇవ్వద్దని అంటున్నారు. కీర్తన గారు ఒక నిమిషం మాట్లాడి మీరేమన్నారు? నేను అన్నానా? ఒక్క నిమిషం మీరేమన్నారు? అట్లా మాకు సామాజిక వర్గానికి చెప్పకండి, జనసేన పార్టీని ఓన్ చేసుకోకండి, అందరి కోసం పెట్టే పార్టీ. అందరికి సమన్వయం, మాటల్లో కాదు సమన్వయం, మాటల్లో కాదు చేతల్లో సమన్వయం. మాట్లాడింది ఒక కాపు ముఖ్యమంత్రి కాకూడదా? ఒక పవన్ కళ్యాణ్ ఆశా కిరణం కాపులు ముఖ్యమంత్రి కాకూడదా? ఏం రెడ్లే పాలించాలా, ఏం కమ్మోళ్లే పాలించాలా? ఇవన్నీ మొన్నటిదా గొంతు చించుకొని మీ జనసేన, మీ కాపు సంఘాలు, మీకు కాపు సంఘాలు సలహా ఇస్తుంటే సలహాలు నేను తీసుకోను, సలహాలు ఇచ్చేవాడు ఎవరు వైసీపీ కోవట్టు. రేపొద్దున కీర్తన గారు సలహా ఇచ్చిన వైసీపీ కోవట్టే. కీర్తన గారు పొరపాటున సలహా ఇచ్చింది అనుకోండి డిబేట్ లో, పవన్ కళ్యాణ్ అన్నా నువ్వు ఇట్లా చేస్తే బాగుండన్నా అని చెప్పి కీర్తన గారు పాప వాళ్ళ అన్నకు సలహా ఇచ్చింది అనుకోండి, వైసీపీ కోవట్టని రేపొద్దున ముద్రేసినా కూడా ఆశ్చర్యం లేదు. అలా ఉంది మీ పార్టీలో పరిస్థితి. ఎందుకమ్మా జాగ్రత్తగా ఉండండి, మీరు అక్కడే ఉండండి జాగ్రత్తగా. ఎందుకంటే మమ్మల్ని కోవట్ ముద్రేసి మళ్ళీ కూడా వేసిన ఆశ్చర్యం ఉండదు. సలహాలు ఇస్తే సలహాలు గమ్మున పవన్ కళ్యాణ్ జిందాబాద్ కొడతా, పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా పర్లేదు సార్, జిందాబాద్ మేము చంద్రబాబు నాయుడు కొడతామని చెప్పి మీరు వెళ్తే మీరు అక్కడ సేఫ్ గా ఉంటారు. లేదా ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటారు పార్టీ. జోష్న గారు, తెలుగుదేశం పార్టీకి మీరు కొంతమందిని పంపించి అక్కడి నుంచి టికెట్లు ఇప్పిస్తున్నారట. ఇది ప్రధానంగా మీ మీద వచ్చి అభియోగాలు అవనియండి, లేకపోతే మీ మీద వచ్చి కామెంట్స్ అవనియండి ఎక్కువగా వినిపిస్తుంది మాట, నిజమా? ఎవరు వెంకటరెడ్డి గారు అన్నారని చెప్పి మీరు దాన్ని ఇప్పుడు ఏదో ఒక్కటిసారి వినండి. మొన్న క్యాండిడేట్ లిస్ట్ చూశారు, మళ్ళీ రేపు పొద్దున వచ్చే ఇంకో క్యాండిడేట్ లిస్ట్ చూస్తారు. అసలు ముందర ఈ తొందర ఎందుకు? తొందరపడ కోయిలు ముందే కూర్చుంది అన్నట్టుగా వచ్చేసి ఈ డిబేట్లలో కూర్చొని లేదు తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నాను. నేను ఇప్పుడు ఒక విషయం అడుగుతాను. ఇందాక నుంచి ఆయన గొంతు చించుకుంటున్నాడు, ఇలా అన్నాడు పవన్ కళ్యాణ్, ఇలా అన్నాడు పవన్ కళ్యాణ్, ఇలా. అదే మీటింగ్లో జగన్ నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. అది మర్చిపోయారా? అయిపోతాడు. ఎక్కడ ఉంటారండి? ఇంకా వచ్చారు మళ్ళా పాపం. నేను ఎందుకంటున్నా అంటే ఇదే మాట అదే మీటింగ్ లో అన్నారు కదా, అది మర్చిపోయారే. వాళ్ళకి కావాల్సింది మాత్రమే తీసుకొని అవసరం లేని వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి పనికిరాదు అనుకుంటే పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ డిబేట్ లో ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇదే డిబేట్ లో నేను ఒక ప్రశ్న అడిగానండి ఆయన్ని. ఇదే డిబేట్ లో నేను ఒక ప్రశ్న అడిగాను. మేము ఇప్పటి వరకు సార్ వినండి వెంకటరెడ్డి గారు, వినండి. మేము మా ఇరు పార్టీల తరఫు నుంచి మొదటి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ పెట్టాము. 99 మందిని మేము క్యాండిడేట్ గా అనౌన్స్ చేశాము. ఇవాల్టి రోజున మీ పార్టీ నుంచి ఎంతమంది క్యాండిడేట్లను మీరు అనౌన్స్ చేశారు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి పనులు చేశాము, 175/175 అని చెప్పుకునేటువంటి మీరు ఇవాటి వరకు
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేస్తారో కూడా మీరు చెప్పలా. మీరు ఇప్పటివరకు అనౌన్స్ చేయాల. మీరు ఇవాళ వచ్చి మా పార్టీ గురించి జనసేన గురించి మాట్లాడతారు. తాడేపల్లిగూడెం సభలోట పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు మరి అదే సభలో ఆయన అన్నారు కదా జగన్ ని అధపాతాలకు తొక్కుతా అన్నారు కదా. ఆ విషయం మాట్లాడండి. ఒక డైలాగ్ ఆయన మిస్ అయ్యారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని పబ్లిక్ మీటింగ్ లోనే అధపాతాలానికి తొక్కుతానని చెప్పి పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఓ మస్తు డైలాగులు, సినిమా డైలాగులు, చెప్పులు తీసుకొని కొడతా పేకలు బీసి దంపతి, ఇవి కూడా పబ్లిక్ లోనే. ఇవన్నీ ఎన్ని చూసాం, వందల సినిమాల్లో 100 డైలాగులు మనకు కూడా సినిమా పార్టీ అదే డైలాగ్. అమ్మ నన్ను మీ కొద్దిగా మహిళలు ఇద్దరు ఆగితేనే మాట్లాడతా. సో ఇప్పుడు మీరందరూ నా టైం వచ్చింది కదా, నా టైం వచ్చింది నన్ను మాట్లాడు కాదు సార్. ఏ జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వను, కానివ్వను, ఇదే కదా 2019 అప్పుడు మాట్లాడింది. ఆయనతో పాటు 150 మంది గెలిపించుకొని తీసుకెళ్లాడు. తొక్కేస్తా, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దించేస్తా. ఏంది నేను దించేది? 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి, రాజకీయాల్లో పెట్టి 16 ఏళ్ళు అయింది. సిగ్గుతో తలదించుకోవాలి, సిగ్గుతో తలదించుకోవాలి. 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ పెట్టి ఎప్పటికీ ఎక్కడ పోటీ చేస్తారు. ఎక్కడ పోయాడు? మాటలు లేవు, మీరు బొచ్చడి చెప్పారు. వర్మ గారు నన్ను మాట్లాడి అడ్డుపడితే వాళ్ళు అడిగారు కదా అధపాదానికి తొక్కేస్తానంటే, ఆ పార్టీని తొక్కేశారు. ఆ పార్టీని ఆయనే తొక్కున్నాడు. ఎవరు తొక్కల? పవన్ కళ్యాణ్ తొక్కుకుంది అతనే. జనసేన తొక్కేసింది వాళ్ళనే. జనసేన జెండా పట్టుకున్న వాళ్ళని తొక్కేసింది పవన్ కళ్యాణే. ఆపనే మీ 24 సీట్లు, మనకు అదే ఎక్కువ. మన మహానికి ఎన్ని వచ్చింది? మన డిపాజిట్లు 16 కదా, వాళ్ళు ఇంకా 8 మనకి బుస్ట్ ఎక్స్ట్రా చేశారు. మూసుకొని కూర్చోండి, ఎక్స్ట్రా చేయొద్దు. ఈ కదా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది. ఏందన్నా ఆయన మమ్మల్ని అధపాతాలను దుక్కేది? 175 సీట్లకి 175. 2014లో పోటీ చేసాం 45% ఓటింగ్, 67 సీట్లు. 2019లో పోటీ చేసాం 151 సీట్లు, 50% ఓటింగ్. తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో క్లీన్ స్వీప్. ఏంది ఆయన మమ్మల్ని తొక్కేది? ముందు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు? 16 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. నీకంటే ఒక నియోజకవర్గం లేదు. భీమవరంలో పోటీ చేసిన తర్వాత 2 సార్లు వెళ్ళావు. ఇప్పటికి 5 సంవత్సరాలు 58 నెలల్లో 54 సార్లు వచ్చాయంట. అంటే నెలకోసారి కూడా రాలా. ఏంది మమ్మల్ని తొక్కేది? చాలా మందిని చూస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారో తెలుసు కదా. సోనియా గాంధీ తొక్కేద్దాం అనుకుంది, ఏమైంది? చంద్రబాబు నాయుడు తొక్కేద్దాం అనుకున్నాడు, ఏమయ్యారు? 23 సీట్లు అధపాతానికి మీరు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సమాజ రాజకీయంగా కడతామని చెప్పి ప్రజలు. వినండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ పార్టీ, ఓ ప్రాంతీయ పార్టీ, ఇన్ని పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ప్రజలు ప్రజా తీర్పుతో. ఏంటండి ఆయన తొక్కేది మమ్మల్ని? 2 క్యాండిడేట్ల గురించి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీ ఛానల్స్ లో వేయరు కాబట్టి, అంటే మీరు చూస్తే ఎల్లో మీడియా ఛానల్స్ లో వేయరు కాబట్టి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రసంగం అక్కడ వేయరు కాబట్టి మీకు తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో 99% వాళ్ళే అభ్యర్థులు ఉంటారు. కొన్ని చోట్ల 1 ఎక్కడన్నా చిన్న మార్పులు ఉండొచ్చు అని చెప్పారు. మీరు కూడా 94 నియోజకవర్గాలు అనౌన్స్ చేసినాక వాళ్ళు మారుస్తామని చెప్పిందే సుబ్బారెడ్డి గారు సార్. అయ్యో క్లారిటీ తీసుకోండి. చెప్పండి సార్. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? మీకు ఆ తెలుగు అర్థం కాబట్టి నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫైనల్ ఉంటుంది. మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫైనల్ ఉంటుంది. మీకు తెలుగు అర్థం కాకపోతే ఏం చేస్తాం? చెప్పింది ఫైనల్ కాదు. వెంకటరెడ్డి గారు సింపుల్ గా ఆవిడ అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్నది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊరు ఉంది సార్, బై బర్త్ పులివెందుల. చంద్రబాబు నాయుడు బై బర్త్ ప్లేస్ లో లేడు కదా, పారిపోయాడు కదా అక్కడి నుంచి. సొంత నియోజకవర్గం మాకుంది కదా, చంద్రబాబు నాయుడు లాగా నియోజకవర్గాలు లేకుండా లేం కదా. అక్కడికి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఎన్నిసార్లు గెలిచారు? ఎంత పని చేశారో కుప్పల్లో ఎత్తుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అభ్యర్థి, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి అభ్యర్థి, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి. మీరు ఇచ్చారా? లిస్ట్ ఇచ్చారా?
ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు సార్? లేదు. ఏం మాట్లాడతారు సార్? ఐసీటీ మీ వాళ్ళే చెప్పారు, అభ్యర్థి మీ వాళ్ళే చెప్పారు. జమ్మల్ మడుగో పులివెందులో మాకే క్లారిటీ లేదు, పులివెందులో ఈసారి డిపాజిట్ కూడా రాదు అని చెప్పి ఏం చెప్పారు సార్? చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేశారు, కుప్పం నుంచి అన్ని సార్లు ఎమ్మెల్యే గారు గెలిచారు, కుప్పానికి బ్రహ్మాండమైనటువంటి వర్క్ చేశారు. ఇవాళ కుప్పం నుంచి తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి అభ్యర్థి చెప్పండి. కొన్ని కీలకమైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి ఈసారి టికెట్లు వచ్చే పరిస్థితి లేదని, ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఏంటంటే రోజా గారికి, ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజా గారికి కూడా అక్కడ వ్యతిరేకత వచ్చిందట. అక్కడి నుంచి కొంతమంది నాయకులు అందరూ వచ్చి ఆవిడ టికెట్ ఇస్తే మేమే ఓడిస్తామని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్న పరిస్థితి అట. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఖచ్చితంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, లేక జనసేన అయినా సరే సీట్లు కోరుకునేటువంటి వాళ్ళందరూ వాళ్ళ మీద అసంతృప్తిగా ఉండేవాళ్ళు. ఈ పొట్లాట్లు కామన్ అండి, ఒకదాంట్లోంచి ఇంకో దాంట్లో రావటం కూడా కామన్. కానీ ఇప్పుడు వలసల విషయంలో మరి అంత పెద్ద స్థాయిలో ఇప్పుడు 7-9 లిస్టులు వచ్చినట్టున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆ స్థాయిలో అయితే మాత్రం వలసలో మరి తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు వచ్చారనుకోండి, ఇప్పుడు నిన్ననే గుమ్మనూరు జయరాం జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీలో జాయిన్. ఇదే గుమ్మనూరు జయరాం మీద 100 ఎకరాలు అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు, ఇతను బెంజి మంత్రి అని నారా లోకేష్ ఇలాంటి విమర్శలు చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు వాళ్ళని చేసుకొచ్చుకోవాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేసుకోవడం అనేది రేపు పొద్దున ఇది డిఫెన్స్ లో పడినటువంటి అంశం ఏమని నేను అనుకుంటున్నాను. అందుకని తెలుగుదేశం కానీ అంటే జనసేన కానివ్వండి, అధికార పక్షం నుంచి తెచ్చుకునేటువంటి వాళ్ళ వల్ల ఎక్కువ నష్టమే జరిగింది తప్ప లాభం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే, 24 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీకి ఇస్తే 5 అభ్యర్థులను ప్రకటించారు జనసేనకు సంబంధించి. ఇక మిగతా 19 మంది ఎప్పుడు అనేటువంటి ఆ 19 మంది ఒకేసారి ప్రకటించకపోవచ్చు. ఏమన్నా తెలుగుదేశం జనసేన గొడవలు లేని చోట అయినా, ముఖ్యమైనటువంటి చోట ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కీలకమైనటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిందే కదా జనసేన. అలాంటి వాళ్ళు ఏమైనా ప్రకటించుకుంటూ పోతే ఇప్పుడు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారు, అదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పంపించి జనసేనకి మళ్ళీ జనసేన అభ్యర్థులకు ప్రకటిస్తారు, ఇదో రకమైన మోసం అనేటువంటి విధంగా ఈ రోజు నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. ఎంత తొందరగా వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించుకుంటే ఒక్క సెకండ్ మధ్యలో డిస్టర్బ్ చేయదు, మీకు కంటిన్యూ చెప్తున్నా. వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు ఏమని, భీమవరం జనసేన అభ్యర్థిగా తెలుగుదేశం క్యాండిడేట్ అని, ఎవరు పులివర్తి ఆంజనేయులు. ఆయన మనం 30 సీట్లు అడిగింది, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయింది కదా. ఏది 30 సీట్లు అడిగిందే 32, 20 4-5 అన్న అడుగు చేస్తున్నాడని. పులివర్తి ఆంజనేయులు పవన్ కళ్యాణ్ కలిశారు, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇస్తారు అనేటువంటిది ఇప్పుడు చేశారు. ఒకటి మాత్రం నిజమండి, ఇప్పుడు ఒక ఏంటి అంటే, మీరు గమనిస్తే టీఆర్పీ కానివ్వండి లేకపోతే జనసేన కానివ్వండి, మేము సామాన్యులకి ఎక్కువ అవకాశం ఇస్తాం, మా పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం, జెండా మోసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తాం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు వేరే పార్టీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అభ్యర్థులకు ఇవ్వటము లేదు అని అంటే, డబ్బులు మరి ఇంత డబ్బులు మనం పెట్టుకోగలమా, డబ్బులు రాజకీయాలు వచ్చేసినాయి, మనం కూడా డబ్బులు పంచాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విధంగా ఎన్నికలు వచ్చేసరికల్లా, ఇప్పుడు సీట్లు వచ్చేసరికల్లా కనీసం ఆ 84లో అయినా జనసేనకు సంబంధించినటువంటి లీడర్లకు ఇవ్వకపోతే పొద్దున ఏమవుతుందంటే, మరి 10 ఏళ్ళు పనిచేశారు కదా జనసేన జెండా పట్టుకొని, టీఆర్పీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 15 ఏళ్ళు పాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం రాకపోతే హోప్స్ కోల్పోతారండి. అంటే మనం పార్టీని నమ్ముకొని ఇంత పనిచేసినా కూడా రేపు పొద్దున ఎన్నికలు వచ్చేసరికల్లా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటి ముద్రగన పడితే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా పార్టీల కన్నా కూడా కొత్త పార్టీ కాబట్టి జనసేన పార్టీ తరఫున ఎవరైతే జెండా పోసారో అలాంటి వాళ్ళకి జనసేన తరఫున ఒక ప్రయోగం చేసిందండి. తుపాకుల మునిమ్మాని నెల్లూరు జిల్లాలో ఒక
ఉదయించేది సూర్యుడు అన్నటువంటిది ఎంతైతే నిజమో, రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గడపకి పసుపే, ప్రతి గడప మీద మెసేజ్ ఇస్తున్నారు. వినండి సార్, సూర్యుడు ఆయన వెళ్ళలేదండి. వింటారు సార్, వింటారు. నేను చెప్పినప్పుడు వింటారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. కృష్ణాంజనేయులు గారు చాలా ఇదిగా వింటారు, ఆయన మంచి సజెషన్స్ కూడా ఇస్తారు. ఆయన వెళ్ళలేదండి సార్ వినండి, అయితే మళ్ళీ వినండి సార్ వినండి. నేను అనేది ఏంటి అనంటే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అలానే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి గడప రాష్ట్రంలో పసుపే, ప్రతి గడప మీద పెట్టబోయేది ఎర్రటి కుంకుమ బొట్టే. పసుపు ఉంటుంది, దాని మీద కుంకుమ బొట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఇవాళ కోర్టు చెప్తుంది. ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, రిజల్ట్ల తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. ప్రతి గడప పసుపు రాసుకుంటుంది, ప్రతి గడప మీద ఎర్రటి కుంకుమ బొట్టు. కీర్తన గారు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు నిన్నటి నుంచి. కాదండి, ఒక విషయం నా మాట వినండి. ఫస్ట్ నా మాట వినండి. కీర్తన గారు నిన్నటి నుంచి కూడా మీరు నాకు తెలిసి అయితే చాలా హ్యాపీగా ఉంటారు. మీరు నిన్నటి నుంచి మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకుంది సార్ రోజా, నాకు వ్యతిరేకత ఉంది, మా అన్నలు చూసుకుంటున్నారు, జగన్ చూసుకుంటాడు అంటే నువ్వేం చేయలేదా? నువ్వేం పరిపాలన చేయలేదా? ఒక పార్టీ నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నావు? బోర్డు చూసుకున్నాడు, నువ్వు పరిపాలన మంది ఉన్నప్పుడు కష్టంగా రకరకాలుగా తెలుసు. రోజా గారు పార్టీ స్ట్రక్చర్ వర్మ గారు, వెంకరెడ్డి గారు ఆపండి. రోజా ఫ్యాన్ ఆయన, రోజా ఫ్యాన్ ఆయన. రాజకీయాల్లో స్ట్రక్చర్ ఏర్పరచుకోలేకపోయినా వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. రాజకీయ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, చూసుకోండి. వెంకటరెడ్డి గారు తరుముతారు నగరిని, రోజా నగరిలో తరిమి కొడతారు. అటువంటి పరిస్థితి నగరిలో అంత వ్యతిరేకత మీ రోజా గారిని పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ నాకు వ్యతిరేకత ఉంది, నన్ను తరుముతారు. మాట్లాడారు